కోమటిరెడ్డి అనంతరెడ్డి, మాది అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర బాధ్యుడిని. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రతినిధుల మహాసభ గాంధీనగర్ యాదవ సంఘ భవనంలో జరుగుతూ ఉంది. ఈ సభకి ప్రారంభోపన్యాసకుడిగా కట్టా భగవంత్ రెడ్డి న్యాయవాది హాజరయ్యాడు. అతను దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలు, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పులు కూడా రైతాంగానికి అనుకూలంగా కాకుండా విదేశీ సామ్రాజ్యవాదులకు, ఈ దేశ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ మధ్యన వస్తున్నటువంటి అకాల వర్షాలు కానీ తుఫాన్ల వల్ల కూడా రైతులు అనేక నష్టపోయారు. ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వాలు సరైన ఒక శాస్త్రబద్ధంగా వీళ్ళు నివేదిక రూపొందించకుండా చాలా తక్కువగా ఒక చిన్నచూపుగా దాన్ని నివేదికను పంపించారు. ఆ నివేదిక ఉన్న ప్రకారం కూడా ఈ ప్రభుత్వం సహకారం లేకుండా రైతులకు నష్టపరిహారానికి ఆర్థిక సాయం చేయడానికి మినిమిషాలు లెక్క పెడుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్ల రైతాంగం అనేక నష్టపోతూ ఉంది. అట్లాగే పాలక వర్గాలు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో, రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ, ఇవి ఇచ్చిన మాట ప్రకారంగా నిలుపుకోలేక ఘోరంగా విఫలమైంది. ఈ పాలక వర్గాలు వ్యవహరిస్తున్న తీరు రైతాంగానికి అనుకూలంగా లేవు. ఇవి ఏమైనా బలజాతి సంస్థలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అందుకే ఈరోజు మహాసభ దీంట్లో పాలక వర్గాలు చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను మేము చర్చించుకొని భవిష్యత్తులో ఈ రైతు కూలీ ఉద్యమాలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాము. భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకొని బలమైన ఉద్యమాలని ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రైతాంగం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఒక బలమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. అట్లాగే మాకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఉద్యమే కాదు, ఈ భారతదేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రైతు కూలీ సంఘాలు ఉన్నాయి. వాటిని కూడా ఏకం చేసి ఒక ఐక్య ఉద్యమాలు నిర్మించడం వల్ల ఈ వ్యవసాయ రంగంలో జరుగుతున్న దోపిడీని అంతమొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ సభ మధ్యాహ్నం తర్వాత కార్యవర్గం ఎన్నిక జరుగుతుంది. ఆ కార్యవర్గం ఎన్నిక తర్వాత ఈ నల్లగొండ పట్టణంలో యాదవ సంఘ భవన్ నుంచి బస్టాండ్ వరకు ప్లాట్ఫామ్ సెంటర్ మీదుగా ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. రైతాంగం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ ఏఎంఎస్ కార్యక్రమానికి సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.